నమస్తే మగువ కార్యక్రమానికి స్వాగతం. నేను శిల్ప. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటే ప్రపంచమే ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మహిళ హెల్తీ డైట్ ఫాలో అవ్వాల్సిందే. మరి హెల్తీ డైట్ గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ సుజాత స్టీఫెన్ గారు. వారితో మాట్లాడి ఉమెన్స్ తీసుకోవాల్సిన హెల్తీ డైట్ గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మహిళలు అన్నది చాలా వరకు మన ప్రపంచ వ్యాప్తంగా కూడా వారి యొక్క ఆరోగ్యం మీద వారు చాలా వరకు నెగ్లెక్ట్ చేయటం, దానివల్ల ఎన్నో రకాలైన జబ్బుల బారిన పడటం కానీ, వారికి చాలా చిన్న వయసులోనే ఎన్నో రకాలైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ రావటం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే మహిళలు వారి యొక్క హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. వారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వారు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్నీ వారి ఇవ్వడానికి మహిళలు ముఖ్యంగా వారికి ఒక అవేర్నెస్, వారి హెల్త్ గురించి కానీ సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముఖ్యంగా ఆడపిల్లల్లో చిన్న వయసు నుంచే వారిలో సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వటం వల్ల మంచి ఎదుగుదల ఉండటం కానీ, తర్వాత వాళ్ళ వయసుకు తగ్గట్టు వారికి సరైన గ్రోత్ ఉండటం, తర్వాత దానికి తగ్గట్టు వారి మార్పులు, బాడీలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మన ఆహారం కనుక వారికి అందజేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి ఒక మంచి హెల్దీ టీనేజర్ గాను, హెల్దీ మదర్ గాను, తర్వాత వారి యొక్క ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో చిన్నపిల్లల నుంచే వారికి మంచి పోషకాలతో కూడిన ఆహారం, అంటే బలమైన ఆహారం వారికి ఇవ్వడం చాలా మంచిది. వాళ్ళు ముఖ్యంగా అన్ని పోషకాలు అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండటం వల్ల వారికి కావాల్సిన చిన్న అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ నుంచి మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా వారికి అందేలాగా చూసుకోవడం ముఖ్యంగా వారి ఆహారంలో ఐరన్, కాల్షియం, B12, తర్వాత ముఖ్యంగా వారికి కావాల్సిన ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలలో వారికి కావాల్సిన మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఉండడానికి, స్టామినా ఉండడానికి, ముఖ్యంగా ఆడపిల్లల్లో చాలా వరకు వారి వయసుకు తగ్గట్టుగా చాలా వరకు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వారికి చాలా చిన్న వయసులోనే ఉబకాయం అంటే ఒబిసిటీ బారిన కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత థైరాయిడ్స్, డయాబెటీస్ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంటుంది. సో అందువల్ల ముఖ్యంగా వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుంటూ చాలా వరకు అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. టైమ్లీ మీల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మహిళల్లో చాలామంది ఇర్రెగ్యులర్ టైమింగ్స్ తీసుకోవడం, తర్వాత ఎన్నో రకాలైన అంటే డైట్స్ ఫాలో అవుతూ వారి ఆహారంలో చాలా వరకు పోషకాలు తగ్గిపోతూ ఉండటం, తర్వాత మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ తినకుండా, తర్వాత చాలామంది నైట్ డిన్నర్ చేయకపోవడం, ఇలాంటి ఇర్రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు వారికి హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల వారు టైంకి తీసుకోవడం, తర్వాత వారి ఆహారంలో చాలా వరకు ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత పండ్లు, ఫ్రూట్స్ చాలా వరకు వారికి ఎన్నో రకాలైన జబ్బుల నుంచి కాపాడడానికి ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి. సో అందువల్ల వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. చిన్నపిల్లల నుంచి వారికి ఫ్రూట్స్ అన్నవి వారి ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ చాలా వరకు వారి ఆహారంలో ప్రోటీన్తో కూడిన ఆహారం లైక్ ఎగ్ కానీ, పాలు, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్, లేదా వెజిటేరియన్స్ అయితే చాలా వరకు గింజ ధాన్యాలు ఇవన్నీ చాలా వరకు రాజ్మా, చోలే, లోబియా ఇవన్నిట్లో కూడా ఐరన్, కాల్షియం, B12, B కాంప్లెక్స్, తర్వాత ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ కూడా వారికి ఆహారంలో లభిస్తాయి. కాబట్టి వీటిని వారి ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. తర్వాత వారి వయసుకు తగ్గట్టుగా, వారి గ్రోత్కి తగ్గట్టుగా వారి ఆహారంలో కూడా చాలా వరకు ప్రోటీన్స్తో కూడిన ఆహారం వారికి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ, తర్వాత వారు టీనేజ్లో ఉన్నప్పుడు కూడా వారికి చాలా వరకు ఈ రెగ్యులర్గా సైకిల్స్ ఉండడానికి కోసం, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండడానికి కోసం చాలా వరకు ఈ జంక్ ఫుడ్, తర్వాత ఎక్కువ టూ మచ్ సాల్టీ, టూ మచ్ ఆయిలీ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఎక్కువగా వారి ఆహారంలో ఈ ఫైబర్తో కూడిన అంటే హోల్ గ్రెయిన్స్ లాంటివి వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మిల్లెట్స్ కానీ, లేకపోతే ఈ గోధుమలు కానీ, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వీటితో పాటుగా వారి ఆహారంలో రెగ్యులర్గా మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ పాలు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మిల్క్ తీసుకోవటం వల్ల చాలా వరకు వారికి ఈ బోన్స్ స్ట్రెంగ్త్గా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడానికి, తర్వాత వారి ఆహారంలో చాలా వరకు ఈ కాల్షియం అన్నవి లభించాలంటే వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి.
తర్వాత అలానే ఐరన్ రిచ్ చాలా ఇంపార్టెంట్. టీనేజ్లో ఉన్న అమ్మాయిల్లో ముఖ్యంగా చాలామంది మన దేశంలో 50% ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు. ఈవెన్ వారికి ఎంతో ఎడ్యుకేటెడ్ అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ అని కాదు, అన్ని క్లాస్లో కూడా ఉమెన్ చూస్తే ఇంకా ఐరన్ అండ్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. సో అందువల్ల వారి ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా వారి ఆహారంలో చాలా వరకు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ డైలీ తీసుకుంటూ ఉండాలి. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వారి ఆహారంలో పల్లీలు కానీ, పుట్నాలు, తర్వాత బెల్లము, ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని వారి ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అలానే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా మహిళలు చాలామంది ఆ టైంలో బిడ్డ కోసం కొంతవరకు డైట్లో మార్పులు చేస్తారు, కానీ కంప్లీట్ న్యూట్రిషన్ అన్నది వారు అందకపోవటం వల్ల చాలామంది ఇంకా లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ రావడం మనం చూస్తున్నాం మహిళల్లో. సో అందువల్ల వారి ఆహారంలో మంచి పోషకాలతో కూడిన ఆహారం, బిడ్డకి తల్లికి కావాల్సిన సరి అయిన పోషకాలతో కూడిన ఆహారం వారికి అందేలాగా చూడటం చాలా ఇంపార్టెంట్. దానివల్ల హెల్దీ బేబీ పుట్టడం, తర్వాత మదర్ హెల్త్ కూడా చాలా వరకు హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్గా వారి ఆహారంలో ఆకుకూరలు అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, తర్వాత ఇవన్నీ కూడా మనకి లభించాలంటే రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. అలానే దాంతోపాటు పాలు, గుడ్లు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, తర్వాత గింజ ధాన్యాలతో కూడిన ఆహారం వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ, తర్వాత రెగ్యులర్ టైమ్లీ మీల్స్ తీసుకుంటూ మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల వాళ్ళకి డెలివరీ కూడా హెల్తీగా అవ్వడానికి, ఈజీ డెలివరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలానే ప్రెగ్నెన్సీ తర్వాత లాక్టేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత వారి ఆహారం గురించి వారు నెగ్లెక్ట్ చేస్తూ బిడ్డ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఈ లాక్టేషన్ టైంలో కూడా సరైన పాలు బిడ్డకి రాకపోవడం వల్ల చాలామంది పిల్లల్లో కూడా ఈ ఇమ్యూనిటీ, వారికి తల్లిపాల నుంచి వచ్చే ఇమ్యూనిటీ అందకపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ లాక్టేషన్ టైంలో కూడా మహిళలు చాలా వరకు మంచి ఆహారంతో కూడిన పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలి. లైక్ పాలు, గుడ్లు, తర్వాత వారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. అలానే వాటర్ బాగా అధికంగా తీసుకుంటున్నారు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, తర్వాత హైడ్రేషన్ మంచిగా ఉంటే కనుక వారికి మిల్క్ కూడా మంచిగా రావడం, తర్వాత బిడ్డకి సరిపడా వారి పాలు అందేలాగా చూడటం చాలా వరకు జరుగుతుంటుంది. దాని తర్వాత ముఖ్యంగా మహిళలు వర్కింగ్ ఉమెన్ వచ్చేసరికి చాలా వరకు వారి ఆహారం గురించి నెగ్లెక్ట్ చేస్తూ ఈ బిజీ టైమింగ్స్ పెట్టుకోవడం, తర్వాత ఫ్యామిలీ అండ్ కెరియర్, ఈ బ్యాలెన్స్లో వారి ఆహారం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మహిళలు చాలా వరకు 30 ఇయర్స్లోనే డయాబెటీస్ బారిన, కార్డియాక్ ఇష్యూస్, కొలెస్ట్రాల్స్, క్యాన్సర్స్, ఇవన్నీ కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల, టైమ్లీ మీల్స్ లేకపోవడం వల్ల వారు చాలా చిన్న వయసులోనే ఇలాంటి ప్రాబ్లమ్స్కి బారిన పడుతూ ఉంటారు. సో అందువల్ల ముఖ్యంగా మహిళలు వర్కింగ్ ఉమెన్ అయితే వారి ఆహారంలో తప్పకుండా మంచి పోషకాలతో కూడిన బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్, తర్వాత డిన్నర్ స్కిప్ చేయకుండా తీసుకుంటూ ఉండాలి. వారి ఆహారంలో ముఖ్యంగా వారు తీసుకోవాల్సిన పోషకాలు అంటే అన్ని కాల్షియం, ఐరన్, తర్వాత ఇవన్నీ కూడా వారికి వారు తీసుకునే ఆహారం ద్వారా లభించేలాగా చూసుకోవడం, అండ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కొంతవరకు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఈ వర్క్ బ్యాలెన్స్ చేసుకొని వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటే కనుక వారికి నెక్స్ట్ వచ్చే మెనోపాజల్ టైంలో వారు హెల్తీగా ఉండడానికి, తర్వాత మెనోపాజ్ కూడా ఈజీగా వాళ్ళు పాస్ చేయడానికి ఉంటుంది. సో అందువల్ల వారి ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ అండ్ ఈ కెరియర్ బ్యాలెన్స్లో వారు నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఐరన్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్ రాకుండా వైటమిన్ డి, ముఖ్యంగా చాలామంది మహిళల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాం. సో ఈ వైటమిన్ డి కూడా వారికి అధికంగా అందేలాగా చూసుకుంటూ, అది లోపం లేకుండా చూసుకుంటే కనుక కాల్షియం డెఫిషియన్సీస్ రాకుండా, తర్వాత ఈజీ అంటే చాలా చిన్న ఏజ్లోనే ఆస్టియోపోరోసిస్ బారిన పడుతూ ఉంటారు మహిళలు, ఆర్థరైటిస్ బారిన. సో ఇవన్నీ రాకుండా, లో బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ మహిళల్లో. సో ఇవి రాకుండా ఉండడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలానే వాళ్ళు మెనోపాజల్కి వచ్చేసరికి కూడా చాలా వరకు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అనేక రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి మెనోపాజ్ టైంలో.
మహిళల్లో చాలా వరకు 50 ఇయర్స్ అబవ్ వచ్చేసరికి వారిలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, మెటబాలిజం డౌన్ అయిపోతూ ఉంటుంది, తర్వాత వారి వెయిట్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఈ మెనోపాజ్ టైంకి మహిళలు చాలా వరకు ప్రిపేర్డ్గా ఉండటం, ఈ పెరిమెనోపాజ్ టైంలో వారి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ దాని ద్వారా వాళ్ళు కాల్షియం ఉన్న ఫుడ్స్ కానీ, వైటమిన్ B12, తర్వాత B కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్న ఫుడ్స్ని వారి ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఈ మెనోపాజల్ టైం కూడా చాలా వరకు వారు హెల్తీగా వాళ్ళు లీడ్ చేయడానికి ఉంటుంది. అలానే వారి ఆహారంలో ఎక్కువగా పోషకాలతో కూడిన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రిస్ట్రిక్టివ్ డైట్స్ లాంటివి ముఖ్యంగా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఇర్రెగ్యులర్ ఈటింగ్స్, తర్వాత ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళు పోషకాహార లోపాల బారిన పడి వాళ్ళ హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల వెయిట్ మేనేజ్ చేసుకుంటూ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ టైమ్లీ స్లీప్, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మహిళల్లో చాలామంది ఈ మెనోపాజల్ టైంలో నిద్ర లేకుండా ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ హెల్త్ని కాపాడుకుంటే కనుక మహిళలు ఏ స్టేజ్లో ఉన్నా కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ చేతిలో ఉన్నది మన తినే ఆహారం. సో ఆహారం కనుక మనం టైంని తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. చూశారు కదా, చాలామంది మహిళలందరూ కూడా ఉపవాసాలు చేస్తూ కూడా ఫ్యామిలీ కోసం త్యాగాలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా మంచి హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. డాక్టర్ సుజాత గారు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎటువంటి హెల్తీ డైట్ తీసుకుంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. మరి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలరు. సో ఖచ్చితంగా ఈ హెల్తీ డైట్ని ఫాలో అవ్వి ఆరోగ్యంగా ఉండండి. ఇది ఈనాటి మగవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.